ఆర్ యు రెడీ? ఆయన మార్గములు ఆశ్చర్యాలు. రెండో పాయింట్ చెప్పండి. ఆయన మార్గములు ఆశ్చర్యములు. ఆయన మార్గాలు ఆశ్చర్యాలు. ఎలా నడిపిస్తాడో మనకి తెలియదు. అది దాటి వచ్చినాకే మనకు అర్థమవుతుంది. అబ్బా, ఇవన్నీ దాటుకుని వచ్చింది నేనేనా? ఇవన్నీ దాటుకొచ్చింది నా కుటుంబమేనా? ఇవన్నీ దాటుకొచ్చింది నా పిల్లలేనా? ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ఒక భక్తుడు ఇలాగంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మనము ఎక్కడికైతే చేరాలో ఆ మార్గం మనకి తెలియదు, కానీ ఒకటే మనకు తెలుసు. అదేంటి తెలుసా? నేను వెళ్తున్న మార్గం నాకు తెలియదు అన్నదే మనకు తెలుసు. మళ్ళీ ఈ మాట గమనించండి, ఇది నా మాట కాదు, ఒక భక్తుడు అంటున్నాడు. మనం ఎక్కడికైతే చేరాలో, మనం ఎక్కడికైతే అరైవ్ అవ్వాలో ఆ మార్గం మనకి తెలియదు. మనకి తెలిసింది ఒకటే, నాకేమీ తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి, కనాను దేశానికి వెళ్ళాలి. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి. ఎక్కడి నుండి? ఐగుప్త దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశం, ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికైతే చేరాలో, వాళ్ళు ఎక్కడికైతే అరైవ్ అవ్వాలో ఆ మార్గం వాళ్ళకి తెలియదు, కానీ ఒకటే వాళ్ళకి తెలిసింది, ఏమీ మాకు తెలియదు. అదే వాళ్ళకి తెలిసింది. సమస్యలోనికి అడుగుపెట్టినాక వారికి అర్థమైంది, ఈ సమస్యలోకి వచ్చామురా. ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన డబ్బు లేదు, స్తోమత లేదు. మన జీవితంలో కూడా ఇదే. మన అందరి జీవితంలో మనం అరైవ్ అవ్వవలసిన, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవలసిన ఒక గమ్యం మనకుంది, కానీ మనకి మార్గం తెలియదు. కానీ ఆ మార్గం గుండా మనం వెళ్తుండగా జరిగేది ఏంటి తెలుసా? ఆ సమస్య ఎదుర్కొన్నాకే మనకు అర్థమైద్ది, ఈ సమస్యకి మనం వచ్చామని. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినాకే వారికి అర్థమైంది, ఈ సమస్య దగ్గర మేము వచ్చామని. ఆ సమస్య దగ్గరకు వచ్చామని అర్థమైనాక దాన్ని పరిష్కరించడానికి అక్కడ ఒక ఫ్లైఓవర్ లేదు, అక్కడ ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ లైఫ్ బోట్స్ లేదు, లైఫ్ జాకెట్స్ లేవు, ఏమీ లేవు. అటువంటప్పుడు ఏ మార్గం లేదు, వాళ్ళకి ఏ రిసోర్సెస్ లేవు, వాళ్ళకి ఏ సోర్సెస్ లేవు, ఏ వనరులు లేవు, ఏ ఆధారాలు లేవు. అటువంటప్పుడు దేవుడు ఆధారంగా మార్చి నా దేవుడు వాళ్ళని దాన్ని దాటింపజేశాడు. అక్కడ నుండికి వెళ్తుండగా వారు ఎక్కడైతే చేరాలో, వాళ్ళు ఏ స్థలానికైతే వెళ్ళాలో, ఏ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలో, ఆ వెళ్ళకముందు వాళ్ళు ఎదుర్కొనే ఒక్కొక్క సమస్య, ఆ సమస్య దగ్గర వెళ్ళినాకే వాళ్ళకి అర్థమైంది, ఈ సమస్యకు వస్తున్నామని. చేదు నీళ్ళ దగ్గరికి వచ్చారు. చేదు నీళ్ళ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళకి అర్థమైంది, ఈ సమస్య దగ్గరికి వచ్చామని. తద్వారా వాళ్ళు చేస్తుంది ఏంటి తెలుసా? దాన్ని పరిష్కరించడానికి వాళ్ళకి మార్గం లేవు, వనరులు లేవు, ఆధారం లేవు. మళ్ళా దేవుని వైపు చూశారు, అక్కడ నుండి బయట తీసుకొచ్చారు. మళ్ళా ముందుకెళ్తే ఇంకొక సమస్య, అదేంటంటే నీళ్ళు లేవు. ఆ సమస్య ఎదుర్కొన్నాకే వారికి అర్థమైంది, ఈ సమస్య దగ్గరికి వచ్చామని. అప్పుడు దాంట్లో నుండి బయటికి రావడానికి వాళ్ళ దగ్గర వనరులు లేవు, ఆధారం లేవు. అటువంటిప్పుడు దేవుని వైపు తిరిగారు, మళ్ళా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా అది ఆత్మీయ జీవితం అవనే. మనం అందరం ఒక గమ్యానికి చేరాలి. ఈ భూమి నుండి పరలోక యాత్రలోని మనం ఉన్నాం. మనం వెళ్తున్న ఈ మార్గం మనకి తెలదు, కానీ సమస్య వచ్చినాకే మనకు అర్థమైద్ది, సమస్యలు ఎదుర్కోవాలని, ఈ సమస్యలోకి మనం అడుగుపెట్టామని, ఈ సమస్యల్లో ప్రవేశించామని. అటువంటప్పుడు దీన్ని పరిష్కరించడానికి దగ్గర మన దగ్గర వనరులు లేవు, ఆధారాలు లేవు. వాళ్ళు ఎలాగైతే దేవుని వైపు చూడగా దాంట్లో నుండి బయట తీసుకొచ్చారు, మనల్ని కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే ఏమన్నా తెలుసా? అసలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటామని మాకు తెలియదయ్యా, అదే గనక ఎదుర్కోవాలని మాకు తెలుసుంటే అసలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేవాళ్ళం కాదు, మేము అక్కడే చచ్చిపోయేవాళ్ళం తప్ప ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా, అబ్బో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసుంటే, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాకు తెలుసుంటే, బిడ్డలతో ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా తెలుసుంటే, అబ్బే నేను ఆ మార్గం విడిచిపెట్టి వచ్చేవాడిని కాదండి, నేను ఆ మార్గం విడిచిపెట్టి వచ్చేదాన్ని కాదండి, ఇంకా నేను అక్కడే ఉండేవాడిని అండి, ఇంకా అక్కడే ఉండేదాన్ని అండి మనం అనుకునేవాళ్ళం. మీరు గమనించండి, అది నువ్వు వ్యాపారం చేయండి, అది ఆత్మీయ జీవితం అవని,
అది ఆర్థిక పరమని, అది కుటుంబ పరమని, అది బిడ్డల జీవితంలో అని, అది మన రాష్ట్రంలో అని, అది మన దేశంలో అని, అది ప్రపంచ వ్యాప్తంగా ఏదన్నావని, ఏది కూడా మన మార్గములో కూడా మనకి నెక్స్ట్ ఇది జరిగిద్దని ఎవరికి తెలియదు, కానీ వెళ్ళినాకే మనకు తెలుస్తుంది. కానీ ఈరోజు మనకు ఒక ధైర్యం ఉంది. దీంట్లో నుండి మనల్ని బయటికి నడిపించే ఒక సృష్టికర్త మనకు ఉన్నాడు, నిన్ను బయట నడిపించడానికి. తద్వారా ఆయన క్రియలను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ పాయింట్కి వస్తామంటే, ఇక నా జీవితం మారదు, ఇక నా బిడ్డల జీవితం మారదు, ఇక నా కుటుంబ జీవితం మారదు అన్న పాయింట్కి మనం వస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి పాయింట్కి? ఇక నా జీవితం మారదు, ఇక నా స్థితి మారదు అన్న పాయింట్కి మనం వస్తాం. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, అవును ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి మన దగ్గర ఆ వనరులు లేవు, మన దగ్గర దీంట్లో బయట తీసుకురావడానికి ఏ ఆధారం లేదు. వారు ఎలాగైతే దేవుని వైపు చూశారో అలా నువ్వు నేను చూడాలి. ఏలియా పైకెత్తబడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు అగ్నిరథంలో. 2 పోళ్ళ ఆత్మను 2 డబల్ పోర్షన్ ఆఫ్ ఎలైజా స్పిరిట్ ఎవరు పొందుకున్నారంటే ఎలీషా పొందుకున్నాడు. ఎలీషా పొందుకున్న తర్వాత దేవుడు అతనికి సాకారిగా ఎవరిని నిలబెట్టాడంటే గ్యాహజీ నిలబెట్టాడు. గ్యాహజీని నిలబెట్టి, గ్యాహజీకి తెలుసు ఎలీషా ఎలాంటి ప్రవక్త అని గ్యాహజీకి తెలుసు. అంటే ఇంకొకళ్ళ ఇంట్లో దేవునికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రణాళికలు వేస్తే అది ఎవరికి తెలిసిపోద్ది అంటే ఎలీషాకి తెలిసిపోద్ది. రాజుగారి కోటలో దేవుని పరిచర్యకి వ్యతిరేకంగా ఎవరన్నా చేస్తున్నారంటే అది ఎలీషాకి తెలిసిపోద్ది. ఎలీషా ఎలాంటి అభిషేకంతో నింపబడ్డాడంటే, దేవునికి వ్యతిరేకంగా ఏ ప్రణాళికలు వేసినా జరగకముందే జరగకుండానే ఇతనికి తెలిసిపోద్ది. అలాంటి ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఆ ఎలీషా ప్రవక్తని వెంబడిస్తున్నాడు ఎవరు? గ్యాహజీ. నైమాను అన్న సైన్యాధిపతి వచ్చాడు. మళ్ళీ గమనించండి, నైమాను అన్న సైన్యాధిపతి వచ్చాడు. ఆ నైమాను అన్న సైన్యాధిపతి కుష్టి రోగంతో వచ్చాడు. ఎలీషా బయటికి కూడా రాలా. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. అనగానే ఫస్ట్ మునగనన్నాడు, కానీ ఇంకొక సేవకుడు నిలబడటం వలన అతను వెళ్ళి 7 సార్లు మునిగాడు. అద్భుతమైన స్వస్థత, పసిపిల్లవాడు శరీరంగా దేవుడు మార్చేశాడు. నజరుడైన యేసయ్య నామములో ఎలర్జీ ద్వారా బాధపడుతున్న వాళ్ళు, చర్మ రోగం ద్వారా బాధపడుతున్నారు, యేసయ్య నామములో నీకు ఒక స్వస్థత కలుగును గాక. 7 సార్లు యేసు రక్తమే జయం అని చెప్దాం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. అద్భుతమైన స్వస్థత కలిగింది. నైమాను బంగారముతోను వస్త్రాలతోను రకరకాల బహుమానములతో సిరియా దేశం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడికి వెళ్తే నేను స్వస్థత పొందుతా, ప్రార్థన చేసిన దైవజనుడికి ఆ ప్రవక్తకి నేను ఏదైనా కాணிక ఇవ్వాలి అని. యోర్దాన్ నది దగ్గర నుండి డైరెక్ట్గా ఎలీషా దగ్గరికి రాగా, అయ్యా నేను ఇస్తున్న ఈ కాணிక స్వీకరించంటే, నువ్విచ్చే ఏ కాணிక కూడా నాకు అక్కల, నువ్వు తీసుకెళ్ళిపో, నేను కాదు స్వస్థపరిచేది, దేవుడు స్వస్థపరిచేది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అనగానే పక్కన గ్యాహజీ ఉన్నాడు. గ్యాహజీ చూస్తున్నాడు, ఇదేంటి ఈయన తేండో మన్న తేండో, ఆయన తీసుకొని మనకన్నా ఇవ్వచ్చు కదా, ఇదేంటి పంపించేశాడు అనుకుని వేదన పడ్డాడు. నైమాను తన పరివారముతో సగం దూరం కూడా వెళ్ళ ఎలీషా లోన ప్రార్థన గదిలో ఉండగా గ్యాహజీ గబగబా పరిగెత్తుకొని వెళ్ళి నైమాన్ అన్నాడు, ఎవరో పరిగెత్తుకొని వస్తున్నారు అనగానే ఎలీషా శిష్యుడు. అనగానే ఆ ఎలీషా శిష్యుడైన గ్యాహజీ ఏమన్నాడు తెలుసా? నాకు కాదు, అనేక మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకే మాకు కావాలి, నువ్వు ఇచ్చినవి మా గురువు గారికి ఆయన ఎలీషాకి ఇస్తుంటే వద్దన్నాడు కదా, అవన్నీ మాకు ఇచ్చేసేయి అన్నాడు. అనగానే మొత్తం నైమాన్ ఇచ్చేశాడు. నైమాను ఇచ్చేగానే గ్యాహజీ తన ఇంట్లో దాచిపెట్టి ఏమీ తెలవలేనోళ్ళలాగా ఎలీషా ముందర నిలబడగానే దేవుని ఆత్మచేత నింపబడిన ఎలీషా అడిగాడు, గ్యాహజీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు. అనగానే ఏదేదో చెప్పాడు. అనగానే ఎలీషా దేవుని ఆత్మచేత నింపబడిన ఎలీషా అన్నాడు,
నయమాను దగ్గరికి వెళ్ళావు, నేను వద్దనుకుంది నువ్వు తీసుకున్నావు. అతని కుష్ఠం నీకును నీ బిడ్డలకి నీ సంతానానికి కలుగును గాక అన్నాడు. అంతే, కుష్ఠరోగులుగా మారిపోయారు. గేహజీ మర్చిపోయాడు ఎటువంటి ప్రవక్తతో ఈయన తిరుగుతున్నాడు అని. అంటే అక్కడ ఆ మాటలు మాత్రమే వింటున్నాడు తప్ప తన జీవితంలో అప్లై చేసుకోవట్లా. ఎలీషా చెప్పే మాటలు, సత్య మాటలు వింటున్నాడే తప్ప తన జీవితంలో అతను అమలుపరుచుకోవట్లా, అన్వయించుకోవట్లా, అప్లై చేసుకోవట్లా. ఈ రోజును కూడా నువ్వు నేను మనము వెంబడించే మన తండ్రి, మన గురువుగారు, మన దేవుడు ఎవరు తెలుసా? ఏలియా కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు, మందిరానికన్నా గొప్పవాడు. ఆయన వాక్యం మనం వింటున్నామే తప్ప, సత్యం గురించి వాక్కు వింటున్నామే తప్ప అది మనం అప్లై చేసుకోవట్లా. ప్రేమ గురించి ప్రసంగాలు వింటున్నామే తప్ప అది మనం అప్లై చేసుకోవట్లా, మనం అన్వయించుకోవట్లా. యథార్థత గురించి వింటున్నామే తప్ప, పరిశుద్ధత గురించి వింటున్నామే తప్ప, నీతి గురించి వింటున్నామే తప్ప, ప్రార్థన గురించి వింటున్నామే తప్ప, ఇవ్వడం గురించి వింటున్నామే తప్ప అది గేహజీలాగా మీరు వినండి అయ్యా నేను అప్లై చేసుకోను అన్నట్టు మనం బతుకుతున్నాం. కాదు కాదు, గేహజీలాగా మనం ఉండకూడదు. ఈ రోజున దేవుని వాక్యం మనం వింటుండగా గేహజీ వలె మనం అప్లై చేసుకోకుండా ఉండకూడదు. డాక్టర్ గారు మందులు ఇస్తారు, దాన్ని ఉపయోగించాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఫేస్ క్రీమ్ వాడతారు, అది నీ ఇంట్లో ఉండటే కుదరదు, అది నువ్వు అప్లై చేసుకోవాలి నీ ముఖానికి, లేకపోతే అది నీకు ప్రయోజనం ఉండదు. అలాగే గేహజీ ఎలీషా చెప్పిన వాక్కులను వింటున్నాడే తప్ప తన జీవితంలో దాన్ని అన్వయించుకోవట్లా, అమలుపరుచుకోవట్లా, తన ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. ఈరోజు నాజరేయుడైన యేసయ్య నామములో యేసయ్య కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి అని ప్రతిరోజు మనం వింటున్నాం. ఆయనకి అసాధ్యమైనది లేదు అని వింటున్నాం. గేహజీలాగా పెడచెవి పెట్టి నువ్వు తిరుగుతున్నావా? కాకుండా దేవా యెహోవా క్రియలు గొప్పవి, వాటిని నేను ఇష్టపడతా, దాని గురించి నేను విచారిస్తా. అటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ద లార్డ్.